ప్రభుత్వం పెట్టిన కేసులకు భయపడేది లేదన్నారు ఓయూ జనజాతరలో పాల్గొన్న నేతలు. ఓయూ జేఏసీ ఆహ్వానంతోనే జనజాతరలో పాల్గొన్నామన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ ఉత్సవాలు జరిపిన ప్రభుత్వం వర్సిటీల్లో ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. కేసులను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేస్తామన్నారు. పెట్టిన కేసులు బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు నేతలు. నిన్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన 2 సంవత్సరాల సందర్భంగా ఓయూ జేఏసీ ఆహ్వానం మేరకే మేమందరం ఆ జనజాతరలో పాల్గొనడానికి వెళ్లినాం. కోర్టు ఉత్తర్వుల్లో రాజకీయ పార్టీలు అనుమతించవద్దని చెప్పిండ్రు అని చెప్పేసి ఒక విపరీతమైనటువంటి నిర్బంధం, ఎవరిని రానియకుండా ముళ్లకంచెలు వేయడం, క్యాంపస్ ఏరియాలో ఎక్కడ కూడా ఒక భయానకమైన యుద్ధ వాతావరణాన్ని తయారు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన దమననీతిని తెలంగాణ ఉద్యమ వేదికతో సహా యావత్ తెలంగాణ ఉద్యమ శిబిరాలన్నీ కూడా దీన్ని ఖండిస్తున్నాయి. ఏం చేసినామని చెప్పేసి ఇన్ని కేసులు పెడతారు? నేను ఇవాళ స్ట్రైట్ గా కేసీఆర్ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా. ఉద్యమం కోసం పోరాడినటువంటి మేము, ఉద్యమకారులైనటువంటి విద్యార్థులు వాళ్ళ ఆహ్వానం మేరకు పోయి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అమరుల ఆకాంక్షలు నెంబర్ వేసుకుని బాహ్య ప్రపంచాన్ని చెప్పడమే తప్పైపోయిందా? ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రోజు ఏపీఎస్సీ పోర్షన్ లో వాళ్ళు ఇచ్చిన సబ్ సిలబస్ లో ఉస్మానియా విద్యార్థుల పోరాట చరిత్ర ఉండదు. వాళ్ళ క్యాంపస్ లో సంబరాలు చేసుకునే అర్హత ఉండదు వీళ్లకు. అంటే మొత్తం ఒక చరిత్రను కనుమరుగు చేసి తెలంగాణ పోరాటం కేవలం నేను, నా కుటుంబ సభ్యులు, నా చుట్టూ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే చేశారు అని భవిష్యత్ తరాలకు తెలిపే విధంగా నీ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నావు. అమెరికాలో పోయి సంబరాలు చేస్తారు మీ కొడుకు, మీ కూతురు ఆస్ట్రేలియాలకు పోయి సంబరాలు చేస్తుంది. కానీ ఇక్కడ క్యాంపస్ లో మాత్రం ఎవరు సంబరాలు చేసుకోవద్దు విద్యార్థులు. సామాజిక తెలంగాణ, సర్వజనులకు ఇక్కడ అధికారంలో వాటా, ఈ కుటుంబ పాలన అంతమందేదాకా మా పోరాటం కొనసాగుతుంది. కలిసి వచ్చే అన్ని శక్తులను కూడా మేము కలుపుకొని పోతాము.